వెల్కమ్ బ్యాక్ టు కథలబడి. ఇవాల్టి మన కథ కడుపు ఉబ్బరం. పూర్వం కాంతాపురం అనే పట్టణాన్ని ఒక రాజు ఏలుతూ ఉండేవాడు. అతను చాలా ఐశ్వర్యవంతుడు. లెక్కలేనంత సైన్యం కూడా ఉంది. ఇన్ని ఉన్నా పాపం రాజు ఎప్పుడూ ఏదో దిగులుగా ఉంటూ ఉండేవాడు. ఇందుకు కారణం ఏమిటో తెలుసుకోవాలని అతని మంత్రులు, సేనానులు ఎంతోమంది ప్రయత్నించి చూశారు. కానీ ఎవరితోనూ రాజు తన విచారానికి కారణం చెప్పలేదు. అసలు రాజు ఇంత దిగులు పడ్డానికి కారణం ఏమిటంటే ఆయనవి అందరిలాంటి చెవులు కాదు, గాడిద చెవులు. వాటిని కిరీటం అడుగున ఎవరికీ కనిపించకుండా చాలా జాగ్రత్తగా దాచుకుంటుండేవాడు. ఈ సంగతి రాజుగారి క్షవరం చేసే ఒక మంగలి అప్పన్నకి మాత్రమే తెలుసు. కానీ వాడు ఈ బయట పెడితే లోకానికంతా తెలిసి నవ్వులు పాలైపోతాడు కదా. కాబట్టి వాడు ఒక్కడి నోరు కట్టివేస్తే ఈ రహస్యం ఇంతటితో అణిగిపోతుంది. రాజు దీర్ఘంగా ఆలోచించి చివరికి మంగలి నోరు కట్టివేయటమే మంచిదని నిశ్చయించుకున్నాడు. మర్నాడు మామూలుగా మంగలి అప్పన్న రాజుగారి క్షవరం చేయడానికి వచ్చాడు. అప్పుడు రాజు వాడితో, ఒరే అబ్బి, నా చెవుల సంగతి నీకు నాకు తప్ప ఈ ప్రపంచంలో మరెవరికీ తెలియదు. ఇంకెవరికైనా తెలిసిందంటే అది నీ వల్లే అయ్యి ఉండాలి. అప్పుడు నీ తల తీసివేయాల్సి వస్తుంది. ఈ సంగతి మనసులో పెట్టుకుని జాగ్రత్తగా ఉండు. ఈ రోజు నుంచి నీ జీతం కూడా వరహా నుంచి 5 వరహాలకి పెంచుతున్నాను అన్నాడు. అలాగే మహారాజా, నేను మాత్రం పెళ్ళం బిడ్డలు ఉన్నవాణ్ణి కాదా? నేను చస్తే వాళ్ళకి దిక్కు లేదన్న సంగతి నాకు మాత్రం తెలియదా? మీకెందుకు, చూడండి, ఈ రహస్యం పెట్టెలో పెట్టి తాళం వేసినట్టే అని హామీ ఇచ్చాడు అప్పన్న. ఈ హామీతో రాజుగారికి దిగులంతా తీరింది. కానీ అప్పన్నకి కడుపుబ్బరం ఎక్కువైపోయింది. రాజుగారి గాడిద చెవులన్న సంగతి అప్పన్నకి ఎంతో కాలం నుంచి తెలుసు, కానీ అది ఇంకొకళ్లకు చెప్పాలని వాడికి ఎన్నడూ బుద్ధి పుట్టలేదు. కానీ రాజుగారికి మాట ఇచ్చి వచ్చిన తర్వాత దగ్గర నుంచి వాడికి కడుపులో ఆ రహస్యం దాగడం లేదు. చాలా కష్టమైపోయింది. కానీ ఎట్లా బయట పెడతాడు? ఎవరికి బయట పెడతారు? బయట పెడితే తన తల ఎగిరిపోతుంది కదా పాపం. అప్పన్న ఈ దిగులతోటి రహస్యం దాచలేక కడుపు ఉబ్బరంతో మంచమెక్కాడు. అప్పన్న భార్యకి ఇతని జబ్బు ఏమిటో అర్థం కాలేదు. వైద్యుల్ని పిలిపించింది. వైద్యుడు వచ్చాక నాలిక నాడీ పరీక్ష చేసి చూశాడు. తర్వాత పొట్ట ఒత్తి చూశాడు. నీకు ఒంట్లో ఏ విధమైన జబ్బు లేదు. నువ్వు ఒకటి మనసులో ఏదో దాచుకుని బాధపడుతున్నావు. అంచేతనే ఈ పొట్ట ఉబ్బరం, అవునా అని అడిగాడు. అప్పన్న నోరు తెరిచి అవును అంటే ఎక్కడ నోరు జారి రహస్యం బయటపడునో అని తల మాత్రమే ఆడించి ఊరుకున్నాడు. అది ఎవరితో అయినా చెప్పివేయి. అది అంత ముఖ్యమైన రహస్యం అయితే నీ పెళ్ళంతోటైనా చెప్పు. అంతకంటే నీకు మందు లేదు అని చెప్పి వైద్యుడు వెళ్ళిపోయాడు. వైద్యుడు వాకిలి దాటిపోగానే అప్పన్న భార్య, ఏమిటయ్యా మా లావు రహస్యం? అదేదో బయట పెట్టరాదు, నేనెవరికీ చెప్పనులే అని వేధించసాగింది. భార్య పట్టుదల చూసేసరికి అప్పన్నకి మరింత భయమేసింది. అప్పన్నకు తన భార్య సంగతి బాగా తెలుసు. ఆమెకి ఏదైనా చెప్తే ఊళ్ళో టమటమా వేసినట్టే. ఇక చెప్పకపోతే ప్రాణాలు తినేస్తుంది. అప్పన్ని ఏమి చేయడం అని దీర్ఘంగా ఆలోచించి ఎలాగైనా ముందు భార్య పోరు వదిలించుకోవడమే ముఖ్యమని నిర్ణయించుకున్నాడు. అలా నిర్ణయించుకుని, ఇదిగో ఇది మాలావు రహస్యం కాదులేవే, ఎవరితోటైనా చెప్పమని సలహా ఇచ్చాడు కనుక ఆ వైద్యుడికే అది కాస్త చెప్పేస్తాను. అప్పటికి నా జబ్బు నయం కాకపోతే ఆయనే మరొక మందు ఏదైనా ఇవ్వమని అడుగుతాను అని చెప్పి వైద్యుడి ఇంటి నుంచి బయటికి బయలుదేరాడు. అప్పన్నని చూడగానే వైద్యుడు, ఏం మళ్ళీ వచ్చావు అని అడిగాడు. ఏం లేదు బాబు, నా మనసులో రహస్యం నా భార్యతో చెప్పివేయమని మీరు సలహా ఇచ్చి ఉన్నారు. బాగానే ఉంది, కానీ దాని నోట్లో ఏ విషయమూ దాగదు. అందుకని దానితో చెప్పే కంటే మీతో చెప్పడమే మంచిదని నాకు తోచింది. మీరు నేను చెప్పింది మరొకరితో చెప్పనని నాకు మాట ఇయ్యండి అన్నాడు అప్పన్న. చాలే, నువ్వు చూడబోతే అలాంటి మాట ఇచ్చేలా తంటాలు పడుతున్నట్లున్నావు. నీలాగే తెలివి తక్కువగా మాట ఇచ్చి తర్వాత చిక్కులు పడ్డానికి నేనేం పిచ్చివాణ్ణి గాను. పో, ఇంకెవరితోటైనా చెప్పుకో. ఎవరూ కనిపించకపోతే ఏ చెట్టుకో పుట్టకో చెప్పుకో అన్నాడు వైద్యుడు. అప్పన్నకి వైద్యుడు చెప్పిన చివరి సలహా నచ్చింది. వెంటనే ఇంటికి బయలుదేరాడు. అతనికి దారిలో ఒక చోట పెద్ద పుట్ట కనిపించింది. అప్పన్న చుట్టూ చూశాడు. ఎవ్వరూ లేరు. అదే సమయం అనుకుని ఆ పుట్ట దగ్గరికి వెళ్ళి పుట్ట కన్నంలో నోరు పెట్టి, మా రాజుగారివి గాడిద చెవులు అనేశాడు. ఆ మాటలు బయటికి అనివేయగానే అప్పన్నకి కొండంత బరువు గుండెల మీద నుంచి దించినంత తేలికైంది. సంతోషం పట్టలేక ఒక్క పరుగున ఇంటికి వచ్చి చేరుకున్నాడు. అప్పన్న భార్య చాలా ఆశ్చర్యపోయింది. సంగతి ఏమిటో తెలుసుకుందామనుకుంది, కానీ అడిగితే మళ్ళీ ఎక్కడ మంచాన మొక్కుతాడని భయపడి ఊరుకుంది. అప్పన్న రహస్యం బయట పెట్టిన పుట్టపైన కొన్నాళ్లకి ఒక వెదురు పొద పెరిగింది. మరికొన్నాళ్ళకి రాజు ఏదో శుభకార్యాల సందర్భంలో ఒక విందు ఏర్పాటు చేశారు. ఆ చుట్టుపక్కల రాజులందరినీ ఆహ్వానించాడు. ఈ కబురు అందుకున్న వాద్యగాళ్లలో ఒక పిల్లను గ్రోవి వాద్యగాడు కూడా ఉన్నాడు. అతడు రాజుగారి విందులో వాయించడానికి ఒక కొత్త పిల్లను గ్రోవి తయారు చేసుకుందామని బయలుదేరి
సరిగ్గా పుట్ట మీద పెరిగిన వెదురు పొదల్లోంచి ఒక వెదురు గొట్టాన్ని నరుక్కుని ఎంతో అందంగా పిల్లని గ్రోవి తయారు చేశాడు. దీన్ని రాజుగారి ఎదుట తప్పితే ఈలోగా వాయించకూడదని అనుకుని బయలుదేరి రాజుగారి ఆస్థానానికి వచ్చి చేరాడు. విందు పూర్తయింది. అన్ని రకాల వాయిద్యాలు వాయించడం మొదలైంది. చివరికి పిల్లని గ్రోవి వాద్యగాన్ని కూడా వాయించమన్నారు. సరేనని అతను తన పిల్లని గ్రోవిని వాయించడం మొదలుపెట్టేసరికి అది మన రాజుగారి గాడిద చెవులు అని మ్రోగింది. ఇది వినగానే వాద్యగాడి మొహం నెత్తురు చుక్క లేకుండా పోయింది. మళ్ళీ వాయించాడు. మళ్ళీ అదేలా మోగింది. పెద్ద పెద్ద రాజులందరి ఎదుట తను ఎన్నో ఏండ్లుగా ప్రాణం కంటే ఎక్కువగా దాచుకున్న రహస్యాన్ని వాద్యగాడి ఇలా బట్టబయలు చేయడం రాజుగారికి తగినంత కోపం వచ్చింది. కళ్ళ వెంట నిప్పులు కక్కుతూ ఒరలోంచి కత్తి దూసి వాద్యగాడి వైపుకి ఉరికాడు. బాబు, ఆగండి ఆగండి, ఒక్క మాట, ఇందులో నా తప్పేమీ లేదు. దీన్ని ఎవరో మంత్రించినట్లుంది. కావాలంటే మీరే స్వయంగా వాయించి చూడండి అంటూ పిల్లని గ్రోవిని రాజుగారికి అందించాడు. సరేనని రాజు దాన్ని అందుకుని వాయించబోయాడు. మళ్ళీ అలాగే మోగింది. మన రాజుగారివి గాడిద చెవులని. ఇది వినేసరికి రాజుగారి తల గిర్రున తిరిగింది. నిలుచున్నవాడు నిలుచున్నట్టుగా కుప్పకూలిపోయాడు. తర్వాత కాసేపటికి తెప్పరిల్లుకొని, ఇందులోని తప్పేమీ లేదు, అప్పన్న తప్పు లేదు. ఇంతకాలం ఈ సంగతి కప్పి ఉంచి లోకం కళ్ళు మూయటానికి ప్రయత్నించడం నాదే తప్పు. ఇక ఈ రహస్యం దాచవలసిన పని లేదంటూ రాజు తన నెత్తి మీద ఉన్న కిరీటాన్ని తీసేశాడు. రాజుగారి మామూలు చెవులకి బదులు గాడిద చెవులు ఉండడం చూసి వచ్చిన రాజులంతా ఎంతో ఆశ్చర్యపోయారు. దేవుడు చేసిన దానికి నువ్వేం చేస్తావు, కాలం కర్మ అలా కలిసి వచ్చింది అని మిగతా రాజులందరూ మన గాడిద చెవులు రాజుగారిని ఓదార్చి తర్వాత ఎవరి రాజ్యాలకి వాళ్ళు చేరుకున్నారు. ఇప్పుడు రాజుగారు ఏ విధమైన దిగులు లేకుండా హాయిగా రాజ్యాన్ని చేస్తున్నాడు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కథల బడి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.